బట్టలు పదీసి కొడతా, బొంద పెడతా, పేగులు మెడలేసుకుంటా, గాడిది కొడకల్లా అని ఇట్లా మాట్లాడే మన రేవంత్ రెడ్డి సీఎం గారు సడన్ గా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు చూడురి, ఏం మాట్లాడారు మీరే చూడురి. 20 నెలల్లో ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనోడు మస్తు ట్రై చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ నిరికిద్దాం, ఎమ్మెల్యేలను తీసుకొచ్చి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మొత్తం పార్టీని ఆగమాగం చేద్దాం, ఇట్లా మస్తు ట్రై చేసిండు. ఆడ చూస్తేనేమో కాళేశ్వరంలో ఏం అయ్యేటట్లేదు. 1,00,000 కోట్లు తిన్నా అన్నారు, ప్రాజెక్టే 90 కోట్లు. ఉల్టా రివర్స్ లో కేసీఆర్ కోర్టుకు పోయి కేసు పెట్టేటట్టున్నాడు. ఆ పెట్టిన కమిషన్ ఏమో ఇచ్చింది, వర్కౌట్ అవుతలేదు. ఇటేమో 10 మంది ఎమ్మెల్యేలను చూస్తేనేమో కోర్టు 3 నెలల్లో పీక్ పడేయాలి, లేకపోతే ఊకోమని చెప్పేసి ఇటు కోర్టు అంటుంది. అటేమో ఎమ్మెల్సీ కోదండరాంని పీక్ పడేసింది కోర్టు. ఇట్లా మస్తు రివర్స్ అన్ని గట్టిగా తలుగుతున్నాయి. ఇవన్నిటి మధ్యలో ఇదేదో గట్టిగానే పడేటట్టు ఉన్నదిరా నాకని చెప్పేసి, నేను బుద్ధిమంతుణ్ణి, ఎవరి పాపన వాళ్ళే పోతారు, గిట్లెట్లా చేస్తారు, గట్లా చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతాను. ఆడి చూస్తేనేమో రాహుల్ గాంధీ జాడిచ్చిదంతాడు, దేక్తలేడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా లేరు. రాజగోపాల్ రెడ్డి ఏమో ఉల్టా పంచులు వేస్తున్నాడు. పాపం ఆయనని కవర్ చేయడానికి ఇటు జగ్గారెడ్డిని తీసుకొచ్చిండు. ఎటు పక్క చూడు దాడ్ పాపం రేవంత్ రెడ్డికి తక్కువనే ఉన్నాయి. ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక ఇట్లా అయితే కాదురా భయ్, మనం సీదా బుద్ధిమంతులు లెక్క మాట్లాడదాం. ఇన్ని రోజులు అన్ని బూతులే మాట్లాడినాం, ఇప్పుడు మాత్రం నీట్ గా మాట్లాడదాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. కానీ ఎవరైనా నమ్మతట్టున్నారా? ఎవరు నమ్మతట్లేదు. స్టేట్ సంకనాగిపోయింది, రైతులు సంకనాగిపోయారు, స్టూడెంట్స్ సంకనాగిపోయారు, మిగతా జనరల్ ఇష్యూస్ అన్ని కూడా సంకనాగిపోయినాయి. స్టేట్ లో ఏది కూడా ఆపరేటింగ్ గా లేదు, ఫంక్షనల్ గా లేదు. రోడ్లు దరిద్రం, ఇండ్లు దరిద్రం, హైదరాబాద్ గులగొట్టిండు. మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ వండుకుంటారు, వర్షం వస్తే. పంచాయతీ ఉన్నది, మనోనికి సాతనైతే లేదు. ఎలక్షన్ల ముందు గుంపు మేస్త్రి మాటలు మాట్లాడిండు. ఆ గుంపు మేస్త్రి మాటలు ఏమైతుంది, ఇక్కడోళ్ళని అక్కడ తీసుకుపోవాలా, అక్కడోళ్ళని ఇక్కడ తీసుకోవాలా, గదే సీఎం పని అంటే అనుకున్నాడు. కానీ దూల తీరుతోంది, అందుకే గౌతమ్ బుద్ధు మాటలు మాట్లాడుతున్నాడు మనోడు.